హలో మై డియర్ వన్ పీస్ ఫ్యాన్స్, నేనే జేసన్ బైసన్ని. ఫ్రెండ్స్, ఏప్రిల్ 5th అయితే ఇమూర్ క్యారెక్టర్ అయితే రివీల్ చేశారు. ఇము ఈజ్ ఎ మేల్ క్యారెక్టర్ అని. సో మొత్తానికి చాలా సంవత్సరాల తర్వాత ఇమూ క్యారెక్టర్ అయితే రివీల్ చేశారు. అండ్ ఇమూ అయితే ఎల్బాఫ్కి వచ్చేసింది. సో ఫైట్లోకి ఇంకా లూఫీ వాళ్ళతో ఫైట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, 1180 మాంగా ఎపిసోడ్ అయితే రిలీజ్ అయింది. సో నేనైతే మాంగా ఇందాక చూడడం జరిగింది 1180 ఎపిసోడ్. దాంట్లో అయితే ఫైట్ అయితే స్టార్ట్ అయింది. ఇమూ ఎంటర్ ద బ్యాటిల్ ఫ్రెండ్స్ ఇన్ ఎల్బాఫ్ వర్సెస్ జాయింట్స్ అండ్ లూఫీ టీమ్. ఫ్రెండ్స్, ముందుగా ఒక్కసారిగా ఇము ఎంట్రన్స్ ఎదిరిపోయింది. ఫ్రెండ్స్, స్టార్టింగ్లో బ్యాటిల్ ఫీల్డ్లో రాగానే వరుసగా జాయింట్ల మీద అంతా ఊచకోత మొదలుపెట్టింది. సో ఒక్కొక్కరిని తన దగ్గర స్వాట్తో నరుక్కుంటూ పోయింది. ఫ్రెండ్స్, అసలు భయంకరంగా ఉంది. అసలు అంత భయంకరంగా ఉందని అంత భయంకరంగా ఉంది. రేపు ఎపిసోడ్లో చూసేటప్పుడు అయితే ఒక్కొక్కరికి అసలు ఇంకా అదిరిపోద్ది అసలు ఒక్కొక్కరికి. సో మాంగాలోనే ఈ లెవెల్లో ఉందంటే ఇంక ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వరుసగా తనకున్న పవర్స్ అన్ని చూపించింది ఇము అయితే. అసలు సూపర్ ఫ్రెండ్స్. అసలు స్వాట్తో నరుకుతుంటే అసలు ఒక్కొక్కరిని అసలు జాయింట్స్ కూడా అవుట్. ఫ్రెండ్స్, అసలు జనాలందరూ షాక్ అయిపోయారు. అసలు స్టార్ హెడ్స్ కానీ జాయింట్స్ కానీ అందరూ షాక్ అయిపోయారు. అసలు ఒక్కొక్కరిని ఈజీగా ఈము ద మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్. అసలు పవర్స్ అయితే సూపర్ ఫ్రెండ్స్, చాలా పవర్ఫుల్. అసలు సీన్ నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ జోరోతో ఫైట్ చేసింది. జోరో కూడా ఈజీగా ఓడిచింది ఫ్రెండ్స్. అదర్ ఫ్లేమ్ పవర్ వాడినట్టుంది ఈమో అయితే. సో ఈజీగా ఓడిచింది జోరోని కూడా 2-3 అటాక్స్తోనే. సో నేనైతే షాక్ అయిపోయా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జాయింట్స్ అయితే ఈజీగా ఓడిచింది. చాలా మంది జాయింట్స్ అయితే ఫైట్ చేశారు కానీ ప్రతి జాయింట్ని ఈజీగా ఓడిచేసింది ఈమో అయితే. సూపర్ ఫ్రెండ్స్, చాలా అసలు సూపర్గా ఉంది ఈ ఎపిసోడ్ అయితే. 1180 మాంగా ఎపిసోడ్ అయితే చాలా బాగుంది. అండ్ మన వాళ్ళు అయితే లాస్ట్ టైం వీక్ అయిపోయి ఉన్నారు. లూఫీ అండ్ లోకి అయితే వీక్ అయిపోయి ఉన్నారు. సో వాళ్ళైతే ఫుడ్ తింటున్నారు ఒక చోట. ఇంకా యూము వీళ్ళందరినీ ఓడిచేసి వాళ్ళ మీద పోయింది యుద్ధానికి. అండ్ అప్పటికే సాంజీ వచ్చి ఎదుర్కొన్నాడు. సో సాంజీకి యూముకి కూడా ఫైట్ జరిగింది. సో సాంజీని కూడా ఈజీగా ఓడించింది ఫ్రెండ్స్. సాంజీ ఎంత పవర్ఫుల్ కిక్స్ అయినా సరే సాంజీని కూడా ఓడిచేసింది. ఇంకా నెక్స్ట్ వస్తే ఇంక వన్ అండ్ ఓన్లీ పర్సన్ లోకి ఉన్నాడు. సో లోకితో ఫైట్ ఉంది ఇంకాసేపట్లో. సో లోకి ఈజ్ రెడీ టు ఫర్ బ్యాటిల్. నెక్స్ట్ యూము వర్సెస్ లోకి అయితే స్టార్ట్ అవబోతుంది.